వాట్స్ అన్ ఎమర్జెన్సీ? ఎమర్జెన్సీ అంటే ఏంది? ఈ కాలంలో, ఈ శీతాకాలంలో వచ్చే మొట్టమొదటి ఎమర్జెన్సీ ఏంటంటే బ్రాంక్యోలైటిస్. బ్రాంక్యోలైటిస్ అంటే ఊపిరితిత్తులలో చిన్న గదులు ఉంటాయి, దాన్ని అల్వియోలై అంటారు. దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేదాన్ని బ్రాంక్యోలైటిస్ అంటాం. బ్రాంక్యోలైటిస్ లో పాప గాని బాబు గాని 5 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలకి శ్వాస తీసుకునే ఇబ్బందితో పాటు పిల్లి కూతల సౌండ్స్ తో పాటు వేరే ఇతర రకమైన సౌండ్స్ అనేవి బయటకు వస్తుంటాయి. అలాంటి సమయంలో శ్వాస తీసుకోనికి ఇబ్బంది అవుతుంది బేబీకి. బేబీ ఫుడ్ తినదు, పాలు తాగదు, డల్ ఉంటారు. దాంతో పాటు శ్వాస తీసుకోనికి ఇబ్బందితో పాటు జ్వరం వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మీ దగ్గర ఉన్న నెబులేషన్స్ కానీ వేడి ఆవిరి కానీ పట్టకుండా అక్కడ దగ్గరలో ఉన్న పీడియాట్రిక్ హాస్పిటల్ కన్సల్ట్ అయిన తర్వాత మీకు సరైన టైంలో సరైన చికిత్స లభిస్తే బ్రాంక్యోలైటిస్ అనే వ్యాధిని, ఏదైతే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ వల్ల వచ్చే వ్యాధిని మనము అరికట్టవచ్చు. దీన్ని చేసే వైద్య పరికరాల్లో మన దగ్గర అంటే కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో అత్యాధునికమైన వెంటిలేటర్తో సదుపాయంతో పాటు హెచ్ఎఫ్ఎన్స్ అనే ఫెసిలిటీ కలదు. బేబీని మన దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆక్సిజనేషన్ పెట్టి ఒక వైద్య బృందంతో ఒక సరైన టైంలో చికిత్స అందిస్తే ఏమీ ప్రాబ్లం లేకుండా బయటపడే అవకాశాలు ఉంటాయి.